ప్రియులారా, ప్రపంచ దేశాలు మనుషుల ఎడల ఎలా ఉండాలో చెబుతున్న గ్రంథం ఇది. బానిసత్వం ఉండకూడదు. తర్వాత మాట చూద్దాము. తర్వాత మాట ఏంటట? సంస్కారం అంటే. అప్పుడప్పుడు అంటుంటారే, ఇప్పుడు లేదులేండి ఆ మాటలు ఇప్పుడు వినబడడం లేదు. చెవిటివాడిని చెవిటివాడు అనకూడదు, గుడ్డివాడిని గుడ్డివాడు అనకూడదు, సంస్కారం అది. మోగవాడిని మోగవాడ అని పిలవకూడదు, సంస్కారం అది. ఇప్పుడు ఏమి లేవండి, కామెడీలు అని వచ్చినాయండి. కామెడీ కాదండి, అది భయంకరమైన ఘోరమైన అపహాస్యం, దేవుడికి అసహ్యమైనది. గుడ్డి వాళ్ళని కుంటి వాళ్ళని హేళన చేస్తూ చేసేది కామెడీయా? వీళ్ళు మాట్లాడతారండి, చెవిటి వాడిని తిడతారు. వినపడదు కదా. దేవుడు నేర్పిన సంస్కారం ఏంటో తెలుసా? వినపడేవాడిని తిట్టినా దేవుడు ఒప్పుకుంటాడేమో కానీ చెవిటి వాడిని, వాడికి వినపడదని నువ్వు తిట్టావే, హీనం రాది, సంస్కారహీనం రాది. చెవిటి వాడిని తిట్టకూడదు. చూపించండి, ఏ గ్రంథంలోనైనా ఇలాంటి మాట చూపించండి. బైబిల్ని వదిలేసి ఇక వారి గ్రంథాలను పట్టుకుంటాం జీవితాంతం. కనబడని వాడు గుడ్డివాడు, అతనికి చూపు లేదు, అతని ముందు అడ్డం వేస్తావా? గుడ్డివాడి ముందు అడ్డం వేయకూడదు. ఏంటండి, పరలోకమందున్న దేవుడు ఈ చిన్న విషయాలను కూడా ఇంత పర్టికులర్ గా రాయిస్తున్నాడు. బైబిల్ ఏమనుకుంటున్నావు? మనిషి ఎలా బ్రతకాలో సంస్కారం నేర్పిన గ్రంథం అది.